నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భవానీ. కాంటాక్ట్ నెంబర్ 7218668701. అడ్రస్ వచ్చి క్లినిక్ అడ్రస్ డాక్టర్ భవానీస్ హోమియోపతి క్లినిక్, గుడివాడ నియర్ మార్వాడి టెంపుల్ అండి. ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది నియర్ డిమార్ట్, బేతవోలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మెయిన్గా ఈ రోజుల్లో అందరికీ ఉంటున్న సమస్య, అందులోనూ ఈరోజు ఏజ్డ్ పర్సన్కి ఉండే సమస్య గురించి మాట్లాడుకుందాం. అది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, అసలు ఇది ఏ ఏజ్లో వాళ్ళకి వస్తుంది, తర్వాత వచ్చినప్పుడు దీనిలో కంప్లైంట్స్ ఏముంటాయి, అదే కాకుండా హోమియోపతిలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లభిస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బోన్స్ అండి. ఇది మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్, ఇది జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అనే ఆర్థరైటిస్లో ఇంకా రకాలు కూడా ఉంటాయండి. ఆస్టియో ఆర్థరైటిస్ అని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఎంకైలోజింగ్ స్పాండిలోసిస్ అని, ఇలా రకరకాల ఆర్థరైటిస్ ఉంటాయి. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా డీజెనరేటివ్ బోన్ డిసీజ్ అండి. ఇది ఏజ్డ్ పర్సన్లో వస్తాయి. ఈ ఏజ్డ్ పర్సన్లో ఇది ఫీమేల్ కానీ మేల్ కానీ ఎవరికైనా ఇది రావడం జరుగుతుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్గా మనకి ఈజీగా ఫ్లెక్సిబిలిటీ అవి ఉండడానికి మనకి జాయింట్లో కార్టిలేజ్ అని, ఫ్లూయిడ్స్ అని ఉంటుంది. ఈ కార్టిలేజ్ ఎప్పుడైతే డిటీరియేట్ అయిపోతూ ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ డిటీరియేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బోన్ ర్యాపిడ్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల బోన్ డీజనరేషన్ నిదానంగా జరుగుతూ ఉంటుంది. అసలు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఎటువంటి సమస్యలు ఉంటాయి అంటే మెయిన్గా స్టిఫ్నెస్ ఉంటుంది. ఎక్కువగా కాసేపు కూర్చొని లేచేటప్పుడు పట్టేయడం, మోకాళ్ళే కానీ ఎక్కడన్నా ఏ జాయింట్స్ అయినా ఎక్కువగా రెస్ట్లో ఉంచి తర్వాత మూమెంట్ ఇచ్చినప్పుడు అది స్టిఫ్గా ఉండడం, తర్వాత క్రాకింగ్ సౌండ్ రావడం, తర్వాత నొప్పి, నడిచేటప్పుడు కానీ ఏదైనా పని చేసుకునేటప్పుడు నొప్పి అనేవి ఆ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా మోకాళ్ళలో ఈ సమస్య వస్తూ ఉంటుంది. నడవడానికి ఇబ్బంది పడతారు. పెద్దవాళ్ళు మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా కూడా అది కష్టతరం అవుతుంది. ఎందుకు అంటే యాక్చువల్గా కార్టిలేజ్ అనేది డిటీరియేట్ అవుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. అది యాక్చువల్గా ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది మామూలుగా. అది ఏజ్లో ఓల్డ్ ఏజ్ పర్సన్లో ఇది డిటీరియేట్ అయిపోవడం వల్ల అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గి తర్వాత స్టిఫ్నెస్ అనేది జరుగుతుంటుంది. బోన్కి మధ్య ఫ్లెక్సిబిలిటీ సరిగ్గా లేక స్టిఫ్నెస్ అనేది ఫామ్ అవుతుంటుంది. క్రాక్లింగ్ సౌండ్ అనేది వస్తుంది, టెండర్నెస్ ఉంటుంది, కొంతమందిలో వాపు వస్తుంది. ఎక్కువగా కాసేపు రెస్ట్ తీసుకొని లేచి నడవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ తర్వాత కాస్త నడిచిన తర్వాత కాస్త పర్వాలేదు, కానీ మోస్ట్లీ ఎలా రెస్ట్ తీసుకొని తర్వాత నడిచేటప్పుడు వాళ్ళకి స్టిఫ్నెస్ అనే సమస్యతో బాధపడతారు. నొప్పి కూడా తీవ్రత అది డీజనరేషన్ అయ్యే దాని మీద ఆధారపడి ఉంటుందండి. అది కాకుండా మెయిన్గా ఇది ముసలివాళ్ళలోనూ తర్వాత ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా బరువు అనేది పడడం, అలాగా దానివల్ల కూడా ఈ ఆర్థరైటిస్ అనేది ఆస్టియో ఆర్థరైటిస్ అనే సమస్య అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకి నడవడానికి ఇబ్బంది అనేది జరుగుతుంది. అసలు ఏ విధంగా గుర్తించవచ్చు అసలు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటే మనం స్కాన్, ఎక్స్రే, మెయిన్గా ఎక్స్రే జాయింట్స్ది ఎక్స్రే తీసినప్పుడు మనకి అక్కడ బోన్కి ఉన్న గ్యాప్ అది తగ్గిందా ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అరుగుదల ఏమైనా ఉన్నదా అనేది తెలుస్తుంది. ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ఈ కార్టిలేజ్ అనేవి కానీ ఏమైనా డీజనరేట్ అయ్యాయా ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా మనం ఆస్టియో ఆర్థరైటిస్ని గుర్తించవచ్చు. అదే కాకుండా సిమ్టమ్స్తో కూడా మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యని గుర్తించవచ్చు. ఈ మన హోమియోపతిలో ఏ విధంగా దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఇది మనం యాక్చువల్గా హోలిస్టిక్ అప్రోచ్ అండి. యాజ్ ఎ పర్సన్ ఆ ఇండివిజువాలిటీని బట్టి మనం హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రకాల సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బోన్ డెన్సిటీ కూడా ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా బరువులు పడేలాగా ఏవి చెయ్యొద్దని సజెషన్ ఇవ్వడం, తర్వాత కింద కూర్చోవద్దు అని, కింద కూర్చొని నేల మీద కూర్చొని లేవద్దు అని, ఎందుకంటే వాటి మీద బోన్స్ మీద ఎక్కువగా ప్రెషర్ అనేది పడడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ సమస్య ఇంకాస్త ఎక్కువ అవుతుంది.
సో అలాంటి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన హోమియోపతిలో హోలిస్టిక్గా అప్రోచ్ ద్వారా మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తాము. వాళ్ళకి సర్జరీ దాకా వెళ్ళకుండానే వాళ్ళు మామూలుగా నడవగలిగేలాగా మనం మెడిసిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎవరైనా ఇలాగ ఆర్థరైటిస్ అని కాదండి, ఎటువంటి సమస్య అయినా పీసీఓడి అని ఇంకా లేడీస్ కంప్లైంట్స్ ఏవైనా కానీ ఎటువంటి సమస్యకైనా హోమియోపతిలో ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. వీటికి మన దగ్గర మెడిసిన్ ఆల్రెడీ అడ్రస్ అనేది చెప్పాము. అదే కాకుండా మనం ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది. మనం ఆన్లైన్లో కేస్ హిస్టరీ మొత్తం తీసుకుని దానికి తగ్గ మెడిసిన్ మనం పంపించడం జరుగుతుందండి. ఆన్లైన్లో కూడా మీరు కన్సల్ట్ చేయొచ్చు.